హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ చేస్తున్నా. సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. లేట్ అయినా సరే ఇంకా చేయాలి కదా, తప్పదు. ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా స్వీట్ చూస్తే వరకు ఉంటుందా, చికెన్ కర్రీ చెయ్యి అని చెప్పి సతాయిస్తుంది. నేను ఈరోజు వచ్చేసి బట్టలు మొత్తం కబోర్డ్స్లో ఉన్న బట్టలు మొత్తం సర్దుతున్నాను అనమాట. సో ఆ పనిలో నేను మార్నింగ్ నుంచి అదే వర్క్ పెట్టుకున్నాను. మధ్యలో ఇంకా ఈ స్వీటీ స్కూల్కి వెళ్ళలేదు కదా, అదే ఈరోజు స్కూల్ ఉండదు కదా, ఇంకా ఎక్కువ మిగతా అప్పుడే ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడే నాకు ఎక్కలేని హెడేక్ వచ్చేస్తుంది వీళ్ళతోటి. ఇంకా స్కూల్ లేకపోతే చూడండి ఎట్లుంటుందో నా సిచ్యువేషను. సో మార్నింగ్ నుంచి అదే అనమాట. ఇంకా ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఫస్ట్ చికెన్ వేసేసాను. చికెను కొంచెం కరివేపాకు వేసేసి ఇలాగ పసుపు ఉప్పు అన్నీ వేసి పచ్చివాసన కాకుండా ఇట్లా వేయించుతాను అనమాట. బాగా వాటర్ అయితే ఏం వేయను, ఇలాగ వేయించిన. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది పెట్టి, ఇంకా చాలు. మళ్ళీ తర్వాత మసాలాకు కూడా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మిక్సీకి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది వేసిన తర్వాత ఈ మసాలా అనేది అందులో కర్రీలో వేసేసి అది కూడా ఒక 5 మినిట్స్ అలా పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటే, ఇంకా కారం ధనియాల పొడి అట్లా వేసుకుంటే, కొంచెం పెరుగు, ఈ మధ్య పెరుగు వేస్తున్నాను అనమాట. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఈ ప్రాసెస్సే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా ఫాలో అవ్వండి. చికెన్ వండుకునేది మాకు రాదా ఏంటి, నువ్వు చెప్పాలా అనుకున్నారు. ఏదో వీడియో చూస్తున్నాను కదా, నేను చెప్పేది నేను చెప్తున్నాను అబ్బా, అంతే. అదేంటో కానీ మార్నింగ్ నుంచి చూస్తున్నా. ఇవన్నీ ఆవులకు పెట్టాలన్నమాట, ఇందులో పెట్టేసిన. ఇవన్నీ ముందు తెచ్చినవి, అంటే ఒక 1 వీక్ బ్యాక్ ముందు తెచ్చినవి అనమాట. సో 1 వీక్ ఒకసారి ఏమన్నా ఇట్లా మిగిలితే అన్నీ ఆవులకు పెట్టేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఆవులు రాలేదు, అందుకనేసి ఇక్కడ పెట్టిన. సో ప్రజెంట్ అయితే మసాలా ఓకే. పెరుగు అయితే కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మసాలా వేసినా కదా, కొంచెం మసాలా పెరుగు వేసి ఒక 5 మినిట్స్ అయితే అయిందనమాట. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు కరెక్ట్గా సరిపడంత ధనియాల పొడి అలాగే కారం పొడి అయితే వేస్తున్నాను. పర్ఫెక్ట్గా మనం పక్కా కొలతలతో, అదే కారం పొడి వేయడంలో కానీ ధనియాల పొడి వేయడంలో కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే చికెన్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అదే చేస్తున్నాను అనమాట. ఇది చేయడం, పెరుగు వేస్ట్ చేయడం ఒక 1 మంత్ బ్యాక్ నుంచి ఇలా ట్రై చేస్తున్నాం. చాలా సూపర్ టేస్ట్, చాలా బాగుంటుంది అనమాట. ఆడవాళ్ళకి వంటలు రకరకాలుగా చేయాలని చాలా ఆశ ఉంటుంది అనమాట. సో కొంతమందికి చేత కాదు, అలాగా అంతే కదా ఫ్రెండ్స్, ఏమంటారు. నాకైతే అస్సలు చేత కాదు. సో ఈ రెసిపీ కూడా నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన. టేస్ట్ అయితే బాగుంది కాబట్టి మీకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా పెరుగు చికెన్లో వేయకోకుండా ఇంతవరకు చేయకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చికెన్లో పెరుగు వేసి ఇలాగా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అబ్బో మాకు తెలుసులే, మేము చాలాసార్లు చేసుకొని తిన్నాం, మేము ప్రతిరోజు చేస్తున్నాం అనే వాళ్ళకి కాదండి, చెయ్యని వాళ్ళకి చెప్తున్నా. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పైగా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఈ గ్రేవీ టైప్లో చేసిన, నేను కొంచెం పులుసు అనేది తగ్గించేసిన. ఎందుకంటే ఇంట్లో పులుసు ఉంటే పెద్దగా ఇష్టంగా తినరు, ఇట్లా గ్రేవీ టైప్లో ఉంటేనే తింటారనమాట. సో ఫైనల్గా చికెన్ అయితే రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.